మాట్లాడాల్సింది. ఎరువుల మీద చర్చ వరదల మీద చర్చ లేదు. ఆగమేఘాల మీద ఆదివారం రోజు సభ పెట్టేసేసి ఖాళీ ఈ ఘోష్ కమిషన్ మీద, ఘోష్ కమిషన్లే అది క్రాష్ కమిషను, దానికి ఏమీ లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతున్నది. కాబట్టి ఆదివారం పెట్టాలా? ఎందుకంటే కొద్ది రోజులైతే మళ్ళీ వీళ్ళకు ఏమన్నా స్టే గిట్లంగా వస్తుందేమో. మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది. మీరు సిబిఐకి కాదు, ఏ సంస్థకు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చినా కానీ మేము కడిగిన ముత్యంలాగా, మా కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేటటువంటి నమ్మకం మాకుంది. న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి మీరెన్ని కేసులు పెట్టినా, నాకు మరపల్లి లోపల A1 కేసు పెట్టిండ్రంట, దారుల్లో మొన్న పేపర్లో చూసిన దారుల్లో కూడా కేసు పెట్టిండ్రంట. ఏం నా సొంత పని గురించి నేను తిరుగుతున్నానా? యూరియా లేదు అని చెప్తే రైతులకు యూరియా లేకపోతే దాన్ని పట్టించుకుంటలేడు ఇక్కడ స్పీకర్. ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి స్పీకర్ రైతులకు ఎరువులు అందించకపోతే వాళ్ళ తరఫున పోట్లాడుతున్నాము. మీరు కేసులు పెడతారేమో, ఎన్ని కేసులు పెడతారు? 100 కేసులు పెట్టుకోండి. మ్యాక్సిమం ఏం చేస్తారు? జైలుకు పంపించినా కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తల వంచదు అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తాను.